మీరు కష్టంతో ఉన్నప్పుడు మన అనుకునే వాళ్ళ నిజస్వరూపం బయటపడితే అక్కడితో వాళ్ళని వదులుకోవటం మంచిది. నిన్నటి బాధలను తలుచుకొని కృంగిపోకుండా నేడు కనిపిస్తున్న వాస్తవాలను గమనిస్తూ రేపటి సంతోషం కోసం దారులు వెతకటమే జీవితం. ఎప్పుడూ వేరొకరిలా ఉండటానికి ప్రయత్నించకూడదు. అలా చేస్తే మన విలువ మనమే పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. ఎందుకంటే జిరాక్స్ కాపీ కంటే ఒరిజినల్కే ఎక్కువ విలువ. మనసు అదుపులో ఉంటే మట్టి నేలపై కూడా హాయిగా నిద్రపడుతుంది. మనశ్శాంతి లేకపోతే పట్టుపరుపు కూడా గుచ్చుకుంటుంది. నీ కష్టాన్ని పరులతో చెప్పుకుంటే నీకు దొరికేది ఓదార్పు మాత్రమే. అసలు కష్టానికి గల కారణాలు ఆలోచిస్తే పరిష్కారమే దొరుకుతుంది. నీ జీవితం నీ చేతుల్లోనే ఉంటుంది. దానిని చక్కదిద్దుకోవాలనే ఆలోచన నీలో మొదలైతే ప్రతి సమస్య నీకు చిన్నదిగా కనిపిస్తుంది. ప్రతి జ్ఞాపకం అనుభవం కాకపోవచ్చు, కానీ ప్రతి అనుభవం ఒక జ్ఞాపకంలా మిగిలిపోతుంది. గాయం చేసే వాళ్ళకి ఏం తెలుస్తుంది? అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. జీవితంలో సంతోషం ఎప్పుడొస్తుందో తెలియదు, కానీ బాధ మాత్రం రోజుకో రకంగా పరిచయం అవుతూనే ఉంటుంది. పరిస్థితులు అనేవి అనుభవించేవారికి ఒకలా, చూసేవారికి మరోలా కనిపిస్తాయి. అనుభవించేవారికి ఉన్నంత బాధ చూసేవారికి ఉండదు. ఎప్పుడైతే నీ సంతోషాన్ని ఎదుటి వాళ్ళలో ఎత్తుక్కోవటం మొదలు పెడతారో అప్పటి నుంచే మీ మనశ్శాంతిని దూరం చేసుకున్నవారు అవుతారు. చావు బ్రతుకులు ఎక్కడో లేవు. బలములో బ్రతుకుంది, బలహీనతలో చావు ఉంది. మీ జీవితంలో మీతో కలిసి వచ్చేవాళ్ళను పొందటం సులభమే, కానీ మీకోసం ఏడ్చేవాళ్ళను పొందటం చాలా కష్టం. మాట పెదవులు దాటి అవతల మనిషిని చేరితే అది సందర్భాన్ని బట్టి ఎదుటివారి మనసులో రూపం ఏర్పరచుకుంటుంది. అందుకే వాదించాల్సి వస్తే మౌనంగా ఉండిపోవటమే మంచిది. నిన్ను ఎలాగైనా మార్చటానికి ప్రయత్నించే ప్రపంచంలో నీవు నీలా ఉండగలగటమే గొప్ప విజయం. మంచి మనసుతో చెప్పే ప్రతి మాట విలువైనదే. మంచి ఆలోచనతో చేసే ప్రతి పని ఉపయోగకరమైనదే. మీ జీవితంలో కోల్పోయిన వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్న వాటిని కోల్పోవలసి వస్తుంది. ప్రతి ఒక్కరి జీవితంలో తట్టుకోలేనంత బాధ ఖచ్చితంగా ఉంటుంది. అయినా బ్రతుకుతారు. ఎందుకో తెలుసా? రేపటి రోజు సంతోషాన్ని తేవచ్చునేమో అనే చిన్న ఆశ. ఇదే జీవితం. చేదు మాత్రలను నమలకూడదు, మింగేయాలి. ఇందులో దాగి ఉన్న మర్మం ఏమిటంటే జీవితంలో మనకు కలిగిన అవమానాలు, మోసం, వైఫల్యాలను మింగేయాలి. చేదు మాత్రలా వాటిని నములుతుంటే జీవితం చేదుగా అనిపిస్తుంది. ఒత్తిలేని ప్రమిదలో ఎంత నూనె పోసినా ఉపయోగం లేనట్టు అర్థం చేసుకునే వారికి ఎంత చెప్పినా ప్రయోజనం ఉండదు. ఒక్కసారి పట్టుకున్న దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టకు. విడిచిపెట్టే ఉద్దేశం ఉంటే అసలు పట్టుకోవద్దు. అది ఆశయమైన, బంధమైన. కడుపు కాలిన వారిని అడుగు, మెతుకు విలువ చెబుతారు. కష్టాలు పడిన వారిని అడుగు, బ్రతుకు విలువ చెబుతారు. మాటపై నిలకడ లేని వారికి మనసులో చోటు ఇవ్వకూడదు. నమ్మకం లేని మనిషితో ఏమీ పంచుకోకూడదు. హింస అంటే శారీరకమైనదే కాదు. మాటలతో ఎదుటివారిని బాధ పెట్టినా అది హింసే అవుతుంది. చూపించే అద్దాన్ని బట్టి నీ రూపం కనిపిస్తుంది. నీ ఆలోచనను బట్టి నీ భవిష్యత్తు ఉంటుంది. ఈ లోకంలో డబ్బుతో చాలా కొనగలం, కానీ మీకోసం కన్నీరు కార్చే మనిషిని మాత్రం కొనలేము. ఆశపడి బతకటం కంటే ఏమీ ఆశించకుండా ప్రశాంతంగా ఉండటమే ఉత్తమం. అన్నిటికన్నా గొప్ప వరం ఆనందంగా ఉండగలగటమే. ఆస్తులు ఎన్ని ఉన్నా ఆనందం లేని జీవితం వ్యర్థమే. పిరికివాళ్ళు చావుకు ముందు ఎన్నోసార్లు చస్తూ బ్రతుకుతుంటారు, కానీ ధైర్య సాహసాలు గలవారు జీవితంలో ఒకేసారి చనిపోతారు. రోజులో ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి. లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు. ఉన్నత స్థితి అంటే సంపద మెండుగా ఉన్న స్థితి కాదు, సంతృప్తి నిండుగా ఉన్న స్థితి, సంతోషం దండిగా ఉన్న స్థితి. ఇతరుల కంటే మెరుగ్గా ఉండాలనుకోవటం కాదు, ఎప్పుడూ నీకంటే నువ్వు మెరుగ్గా ఉండేందుకు ప్రయత్నించు. మీకు ఎవరైనా కొంతవరకే దారి చూపిస్తారు. ఆ తర్వాత మీరు వెళ్ళాల్సిన మార్గం మీరే కనుక్కోవాలి. కడవరకు ఎవరు తోడు రారు. ఉన్నత వ్యక్తిత్వం కలిగి ఉంటే శత్రువు కూడా నిన్ను చూసి తలదించుకుంటాడు.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.